నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అన్ని సంఘాల అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. మీకు అందరికీ నేను ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏ సంఘంలో ఏ మీటింగ్ జరగలేదు. మాలో జరగలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జరగలేదు, రచయితల సంఘంలో జరగలేదు. మా ఫస్ట్ మీటింగ్ మీతో జరుపుకుంటున్నాం అంటే మేము మీడియాని ఎంత నమ్ముతున్నాం అనేది మీరు ఇక్కడే అర్థం చేసుకోండి. ఫస్ట్ మీటింగ్ దీనికి సంబంధించిన మేము అందరం జస్ట్ ఇవాళ ఈవినింగ్ కలుస్తామని చెప్పి ఒకరికొకరం ఫోన్లో కమ్యూనికేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను తప్ప అందరం కూర్చొని ఎవరి మీద యుద్ధం ప్రకటిద్దాం, దీన్ని ఎలా చేద్దాం అని చెప్పి ఏ స్ట్రాటజీ దేంతో రాలా. మేము ఇక్కడికి వచ్చింది ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతుంది మీతోనే. ఇవాళ ఒక సక్సెస్ఫుల్ దర్శకుడిగా నేను ఇక్కడ నిలబడడానికి నా టాలెంట్, నా హార్డ్ వర్క్ ఎంత ఉందో దాన్ని జనాల వద్దకు తీసుకెళ్ళిన మీడియా పాత్ర కూడా అంతే ఉందని నేను చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. 100%. ఇది మీడియాని దూరం చేసుకోవడమో లేదా మొత్తం జర్నలిస్టులందరినీ కలిపి విమర్శించడమో దానికోసం పెట్టిన మీటింగ్ కాదు. ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక మాట ఇలా మేము పడగానే మాకు అందరికి సంఘీభావం మేమందరం కలవడం ఎంత గర్వంగా ఉందో, ఇలాంటి మీటింగ్ ఒకటి మేము చేయాల్సి వస్తున్నందుకు, ఇలాంటి మీటింగ్ ఒకటి మేము కండక్ట్ చేయాల్సి వస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇలాంటి ఇష్యూస్లలో ఇదే లాస్ట్ మీటింగ్ అవ్వాలి. ఇప్పుడు మేము ఇలాంటి మీటింగ్లు పెట్టే స్థాయికి మేము రాకూడదని కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇవాళ మీటింగ్ జరుగుతుంది అన్నప్పుడు చాలామంది ఫోన్లు చేశారు, కొన్ని ప్రైవేట్ ల్యాండ్ నెంబర్స్. మళ్ళీ ట్రూ కాలర్లో చూస్తే కూడా దొరకట్లేదు. కొంతమంది నెంబర్లు చేశారు, భయ్యా నీకు అవసరమా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అదేదో లేడీస్ ఇష్యూ. నేను అన్నాను, భయ్యా ఇప్పుడు నన్ను తిట్టే వరకు కూడా నేను వెయిట్ చేయనా. ఇలాంటి డైలాగులు రాసాం. సినిమాలో కూడా చాలా చోట్ల అక్కడెక్కడ తిట్లు తిట్టాల్సి వచ్చినా మేము వాళ్ళ, ఎందుకంటే ఇది కల్పితాలు, ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు అని ఒక లిబర్ సరే ఎప్పుడు మేము బూతులు మాట్లాడలేదు. అలాంటిది కేవలం నిజాలు మాత్రమే చెప్పే మీడియా, కేవలం నిజాలు జనం దగ్గర మీడియా ఇంత పచ్చిబూతు మాట్లాడడం అనేది నిజంగా ఇట్స్ షాకింగ్ ఫర్ మీ. నాకు ఆ క్లిప్పింగ్ పంపగానే ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను, చాలా బాధేసింది. ఇలా మాట్లాడడం, ఆ అవసరం, ఆ సిచ్యువేషను. అంటే జనరల్గా ఏ టీవీ దానికి వెళ్ళినా క్వశ్చన్స్ జర్నలిస్టులు వేస్తుంటారు, ఆన్సర్స్ వెళ్ళిన హోస్టులు చెప్తుంటారు. సో ఇక్కడ మ్యాక్సిమం అందరూ అబ్జర్వ్ చేస్తే ఒక భావావేశానికి కానీ ఒక భావోద్వేగానికి లోనయ్యేది స్టూడియోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే సమాధానం చెప్తుంటారో వాళ్ళు ఒక ఆవేశంలో ఒక టెంపర్ లూజ్ అవడమో, వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడడం జరుగుతుంటుంది. అది మనం చూస్తున్నాం డైలీ. ఇక్కడ ఒకళ్ళు మారుతుంటారు, ఇక్కడ ఒకళ్ళు మారుతుంటారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఇతను. బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి, ఒక బాధ్యత ఉన్న వ్యక్తి. ఇతను టెంపర్ లూజ్ అయిపోయి ఇతను ఆవేశంగా అంత పచ్చిబుద్ధులు మాట్లాడడం అనేది నేను ఫస్ట్ టైం ఒక ఛానల్లో చూశాను. నేను మిగతా విషయాలు కూడా మాట్లాడారు. అతను జిఎస్టీ ఎగ్గొట్టిన నిర్మాతల గురించి మాట్లాడని, ఇంకో దాని గురించి మాట్లాడారు. అదేం తప్పు కాదు, వాడిని అస్సలు క్వశ్చన్ చేయట్లా. ఈ దేశంలో ప్రధానమంత్రి కుంభకోణంలో ఉన్నాడని, ముఖ్యమంత్రి కుంభకోణంలో ఉన్నాడని మాట్లాడే హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనందరికీ ఉంది. మీ భావ ప్రకటన, మీ భావానికి ఉన్న స్వాతంత్రాన్ని గురించి నేను అస్సలు కామెంట్ చేయను, ఎందుకంటే మనందరికీ హక్కు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళని ఇందులో కుంభకోణాన్ని ఆధారం లేకుండా మాట్లాడినప్పుడు మీరు అడ్జేసరి చేసిన అవన్నీ అతను మాట్లాడిన భాష ప్రాబ్లం లేదు. మీరు మాట్లాడిన భావాలు మీరు ఎక్స్ప్రెస్ చేసే దానికి ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ ఆ భాష, అది కూడా దట్టు వన్ వ్యక్తి. ఇప్పుడు న్యూస్లు చూస్తున్నాం, క్రైమ్ రిపోర్ట్ చూస్తున్నాం. నిజంగా ఎవరన్నా పాపం ఒక అమ్మాయి తనకు బతుకు పరవైపోయి ఇంకోటైపోయి నిజంగా ఒక వ్యభిచారం చేస్తూ ఒక పడుగులు దొరికినా సరే ఈ లాంగ్వేజ్ని ఏ పేపర్లో చూడాల. మీరు ఎవరు రాయలేదు బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాయలేదు. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. పలానా మహిళ దొరికిందనో పలానా రాస్తారు తప్ప అంత నిజంగా దొరికిన వాళ్ళ గురించి కూడా ఈ లాంగ్వేజ్ నేను ఏ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, నేను న్యూస్ పేపర్లో కానీ, వెబ్సైట్లో కానీ నేను ఎక్కడా చూడలేదు. అలాంటిది 10 మంది చూస్తున్నప్పుడు నేనే మాట్లాడుతా, నా విషయం అందరు చూస్తున్నారు, నా గొంతు, నా రూపం 10 మందికి టెలికాస్ట్ అవుతుందని తెలిసి కూడా ఆ వ్యక్తి అంత ధైర్యంగా మాట్లాడాడు. నాతో పాటు మిగతా వాళ్ళని స్వరం కలుపుతారు, నేను మాట్లాడింది కరెక్ట్ అనుకున్నాడా, లేకపోతే నన్ను అభినందిస్తారనుకున్నారా, లేకపోతే అతను పనిచేస్తున్న చాలా అతను ఇంక్రిమెంట్ వస్తుంది అనుకున్నాడా, వెరీ బోల్డ్, వెరీ ఫ్రాంక్ అలాంటి బిరుదులతో అతను ఏమన్నా సన్మానిస్తారనుకున్నాడా, అతని యొక్క ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. సో దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇవాళ దీని హెడ్డింగ్లు కూడా అంటే మళ్ళీ మీ భావన భాషను రెస్ట్రిక్ట్ చేస్తున్నా అనుకోవద్దు. మీ భాష పట్ల మాకున్న అభ్యంతరాన్ని మాత్రమే చెప్తున్నా. మీడియా మీద సినిమా వాళ్ళ యుద్ధం, నిరసన ప్రకటించిన సినిమా వాళ్ళు, గొంతు పెగిలించిన వాళ్ళు, ఇలాంటి హెడ్డింగ్లు మేము రేపు కోరుకోవట్లా. మీడియా అభ్యర్థుల్ని వేడుకున్న సినీ ప్రముఖులు, మీడియా వారి కాళ్ళు పట్టుకున్న సినీ ప్రముఖులు భాష గురించి మారను, ఇలాంటివి వచ్చినా నేను సిగ్గుపడను. బికాస్ ఒక వ్యక్తి ఒక ఆవేశంలో ఒక తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గురించే మారడం, ఆ వ్యక్తినే శిక్షిద్దాం తప్ప ఒక వ్యవస్థ, తప్పుడు వ్యవస్థ ఎప్పుడూ ఉండదు.
ఒక కండక్టర్ ఎవడో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే ఆ కండక్టర్ తప్పవుతాడు తప్ప కండక్టర్లు అందరూ అనడానికి హక్కు మనకు లేదు. ఒక ఆటో డ్రైవర్ అనుకో తప్పు చేస్తే ఆ ఆటో వ్యక్తి తప్పవుతాడు తప్ప ఆటో డ్రైవర్లు అందరూ రూల్గా ఉంటారు అనాల్సిన హక్కు మనకు లేదు. రేపు పొద్దున మా దాంట్లో కూడా ఏమైనా తప్పు చేస్తే ఆ పర్టికులర్ వ్యక్తిని శిక్షిస్తాం. తప్పుడు మనిషి ఉంటారు తప్ప తప్పుడు వ్యవస్థలు ఎక్కడ ఉండవు. ఏ వ్యవస్థ తప్పుడు కాదు. సో దయచేసి మా ఆవేదనని, మా బాధని, మా యొక్క నిరసనని మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీవీ5 వాళ్ళకి ముఖ్యంగా ఇది ఆ ఛానల్ సంబంధించిన విషయం కాబట్టి మీరు ఒక నిజం వైపు నిలబడే అవకాశం మీకు వచ్చింది. ఆ వ్యక్తిని మీరు ఎలా శిక్షిస్తారనేది అది మీ యొక్క యాజమాన్యపు రూల్స్ ప్రకారం మీకే వదిలిపెడుతున్నాం. మీరు మీ యొక్క సంఘీభావం, మీ యొక్క గౌరవం స్త్రీల పట్ల, సినిమా ఇండస్ట్రీ పట్ల మీరు చూపించాల్సిన బాధ్యత ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సో మీరు తీసుకున్న డెసిషన్ మీ మీద మాకు గౌరవాన్ని పెంచేలాగా ఉండాలి. ఫర్దర్గా టీవీ5 కానీ ఎంటైర్ ఎలక్ట్రానిక్ మీడియాకి, సినిమాకి సంబంధాలు చాలా బాగుండాలి. ఆ సంబంధాలు బాగుండాలనే నమ్మకం మీరు తీసుకునే సాంబశివ గారి మీద మీరు తీసుకునే చర్య ద్వారా మాకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.